బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తునిలో ఏదైతే నిన్న సంఘటన జరిగిందో ఒక నారాయణరావు అనే వ్యక్తి ఆ బాలికనైతే అత్యాచార యత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడో అతనైతే పొద్దున ఈరోజైతే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పోలీసులు తీసుకెళ్లే క్రమంలో అంటే కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్లే క్రమంలో నిన్న అర్ధరాత్రి అయితే వెళ్తున్న క్రమంలో తుని దగ్గర కోమటి చెరువులో పక్క కాపి వాష్రూమ్ వస్తుందని చెప్పేసి టాయిలెట్కి వెళ్ళే క్రమంలో అక్కడ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సో రాత్రంతా గాలింపులు అయితే జరిపారు పోలీసులు. సో నైట్ అయితే ఎలాంటి సమాచారం అయితే తెలియరాలేదు. ఇక పొద్దున అయితే అతని డెడ్ బాడీ ఏదైతే ఉందో అతన్ని అయితే బయటికి తీశారు. అసలు ఏం జరిగింది దాని గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. సో కాకినాడ జిల్లా తుని దగ్గర మరి జగన్నాథగిరి అనే గ్రామంలో గురుకుల పాఠశాలలో 9వ తరగతి 8వ తరగతి చదువుతున్న బాలికనైతే నారాయణరావు అనే వ్యక్తి అయితే అక్కడికి వెళ్ళి మరి తీసుకెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళ తాతనని చెప్పేసి కూడా వాళ్ళ టీచర్లకు అయితే చెప్పి తీసుకెళ్ళాడు. మరి తీసుకెళ్లే క్రమంలో ఒక తోట దగ్గరికి అయితే తీసుకెళ్ళి మరి అక్కడ అత్యాచార యత్నానికి అయితే ప్రయత్నించిండు. మరి అక్కడే ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీడియో తీసి సోషల్ మీడియాలో అయితే పెట్టడం జరిగింది. మరి అక్కడ అమ్మాయి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటుండి, ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో ఆమె అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న వీడియోలు కూడా చూసింది. ఆమె ఎవరైతే ఆ తోటలో ఉన్న వ్యక్తి అయితే వీడియో తీయడం జరిగింది. వీడియో తీసి కూడా మరి సోషల్ మీడియాలో పెట్టింది. అదంతా సో వైరల్ కావడంతో మొత్తానికి అతన్ని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సో అదుపులోకి తీసుకొని ఏమైంది ఏంటి అని కూడా ఎంక్వైరీ చేశారు. సో అదుపులోకి తీసుకునే క్రమంలో మరి అర్ధరాత్రి అయితే అతన్ని నారాయణరావు ఎవరైతే వ్యక్తి నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అయితే మరి కోర్టులో హాజరుపరచడానికి అయితే తీసుకెళ్తున్న క్రమంలో కోమటి చెరువు దగ్గర మరి నాకు వాష్రూమ్ వస్తుంది, టాయిలెట్ వెళ్తానని చెప్పేసి అయితే పోలీసులకు చెప్పడంతో అక్కడైతే దిగి అందులో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో అదే మరి పొద్దున పోలీసులు అయితే అప్పుడు నైట్ అంతా కూడా గజ ఈతగాలతో వెతికించడం జరిగింది. మొత్తానికి అయితే నైట్ అయితే ఏం దొరకలేదు. సో పొద్దున అతని మృతదేహం ఏదైతే ఉందో పొద్దున అయితే దొరకడంతో ఇక దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి అసలు నారాయణ వ్యక్తి ఎవరు ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. ఇతనే అనమాట నారాయణరావు ఇతని వ్యక్తి. ఆ అమ్మాయినైతే 8వ తరగతి చదువుతున్న బాలికనైతే అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. సో పొద్దున ఏదైతే పోలీసులకు దొరికిందో మృతదేహం కోమటి చెరువు దగ్గర వాళ్ళకైతే శవం దొరికింది. సో ఇదే మరి మొత్తానికైతే అక్కడి నుంచి అయితే తీసుకొస్తున్నారు. సో నైట్ జడ్జి దగ్గరికి హాజరుపరిచే క్రమంలో అతనైతే మరి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సో అతన్ని చాలామంది అక్కడ ఉన్న ఎవరైతే స్థానికులు ఉంటారో చాలా కొట్టడం జరిగింది. సో చాలా కొట్టడంతో ఇక పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకొని మరి కోర్టులో హాజరుపరిచే టైంలో అయితే ఆయన అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఇక మరొక వైపు ఇంకో వాదన ఏంటంటే మరి వాళ్ళ ఎవరైతే నారాయణరావు అనే వ్యక్తి ఉన్నారో వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ డాటర్ కావచ్చు, వాళ్ళ సన్ కావచ్చు. సో మరి ఇది పోలీసులు అయితే కావాలనే చేశారు, మరి ఆత్మహత్య చేసుకోలేదని చెప్పేసి వాళ్ళైతే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం. నారాయణరావు అనేది మాకు తెలియదు సార్. పోలీస్ కస్టడీలో సో నారాయణరావు అనే వ్యక్తి నేను ఎవరి మీద పోలీసుల మీద అనుమానం చెప్పగలను. నేను వాళ్ళు కూడా పోలీసులు చేశారని నేనేం చెప్పగలనా? అదే సార్, ఆయన చనిపోయాడు. మాకు 10:30 కదా వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం సూసైడ్ కాదు సార్, ఇది సూసైడ్ కాదు. టౌన్లోకి తీసుకెళ్లారు. టౌన్లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆయన స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అవన్నీ కనిపించింది మీకు కదా, తీసుకోండి. వచ్చారండి కానిస్టేబుల్ గారు. వాళ్ళు ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే ఆ మనిషిని మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్లు ఎవరో ఒక సంతకం పెట్టాలని చెప్తే మా వారు పెట్టారు. నేనేం చెప్పానంటే చేశారా మాకు తెలియదు సార్. సో ఇదనమాట. మరొక వైపు వాళ్ళ
పిల్లలు ఏమంటున్నారంటే మరి ఇది ఒకవేళ తీసుకపోతే కనుక మా పర్మిషన్ లేకుండా వాళ్ళ అల్లుడితో అయితే సంతకం అయితే పెట్టించుకున్నారంట. మరి కోర్టుకు వెళ్తామని చెప్పేసి వాళ్ళతో సంతకం పెట్టించుకున్న క్రమంలో మరి కోమటి చెరువు ఏదైతే ఉంటుందో మరి అక్కడికి దూకి చనిపోయాడని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. మరొక వైపు అయితే వీళ్ళైతే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మన ఆత్మహత్య చేసుకోలేదు, మరి దీనికి పోలీసులే సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళ పిల్లలు అయితే చెప్తూనే ఉన్నారు. సో మొత్తానికి అయితే ఇది జరిగింది, అతను ఆత్మహత్య చేసుకోవడం. సో ఇదంతా కూడా మరి అక్కడ కాకినాడ జిల్లాలో తునిలో కొద్దిగా చర్చనీయాంశంగా మారింది. సో మొత్తానికి నారాయణరావు అనే వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక మరొక వైపు ఇది పార్టీలకైతే పూసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈయన ప్రస్తుతం ఆయన చెప్తున్నాడు, ఎవరైతే వీడియో తీసారో ఆ వీడియో తీసేటప్పుడు మరి నేను మాజీ కౌన్సిలర్ అంటే మున్సిపల్ సంబంధించిన కౌన్సిలర్ అని చెప్పేసి కూడా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో నారాయణరావు అయితే చెప్తున్నారు. వీడియో ఎవరైతే తీశారో అతను వైసీపీ కావడంతో మరి ఇదే కావాలనే టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్ అని చెప్పేసి తీస్తున్నారని చెప్పేసి మరొక వైపు వాదన వినిపిస్తుంది. సో అసలు అత్యాచార యత్నం కేసు ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళైతే పార్టీల వైపు అయితే ఈ కేసు అయితే మరి ఒకరి నుంచి ఒకరు అయితే వీళ్ళు పార్టీల వైపు నెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తానికైతే నారాయణరావు అనే వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరొక వైపు వాళ్ళ పిల్లలు అయితే దీనిపైన అనుమానాలు అయితే వ్యక్తం చేసుకున్నారు. అతను ఆత్మహత్య చేసుకొని ఉండడు, మరి పోలీసులే దీనికి సమాధానం చెప్పాలి, ఏం జరిగింది ఏంటి అని, మరి అర్ధరాత్రి చెరువులో ఏం జరిగింది మరి అనే అనుమానాలు అయితే వాళ్ళ పిల్లలు అయితే మొత్తానికైతే వాళ్ళు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఇంకా మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.